సజ్జల రామకృష్ణారెడ్డి తన ఆస్తి తను ఎప్పుడో తీసుకున్నాడు. ఇక మిగతా అది సజ్జల దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులది. ఇప్పుడు వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయ్యారు. వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు గ్రామ పరిధిలో తమకు చెందిన 63.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరు జారీ చేసిన ప్రొసీడింగ్స్ సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. నెల 21 ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలు నిలిపేయాలని కోరుతూ సజ్జల దివాకర్ రెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి, భార్య భగీరథి, మరో సోదరుడు సజ్జల జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి విజయకుమారి, అల్లుడు వై సత్య సందీప్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సికేదిన మండల పరిధి పలు సర్వే నెంబర్లో తమకున్న 201.17 ఎకరాల విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. వ్యాజ్యం మీద హైకోర్టు గురువారం విచారణ జరగబోతోంది. దశాబ్దాల నుంచి తమ స్వాధీనంలో ఉన్న వ్యవసాయ భూములను అధికారులు ఇప్పుడు అటవీ భూములుగా చెప్తున్నారని పిటిషన్లో వివరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం కూడా అవన్నీ వ్యవసాయ భూములేనని తెలిపారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చాయని, అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేశారని చెప్పారు. చాలా భూములు రిజిస్టర్డ్ డీడ్ల ద్వారా కొన్నట్టు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులు ఇవన్నీ వ్యవసాయ భూములుగానే ఉన్నాయి తప్ప పోరంబోగు భూములుగా లేవన్నారు. వాటి మీద ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని, 201.17 ఎకరాలు తమవేనని నిరూపించేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా దుర్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తమ చట్టబద్ధ హక్కుల విషయంలో జోక్యం చేసుకుంటోందని తెలిపారు. ఇన్ని దశాబ్దాల్లో ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారి కానీ తమ భూముల విషయంలో జోక్యం చేసుకోలేదని సందీప్ రెడ్డి తదితరులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అటవీ శాఖ హద్దులన్నీ కూడా తమ భూములు వెలుపలే ఉన్నట్టు పేర్కొన్నారు. అటవీ అధికారులు కూడా ఎన్నడూ తమ భూమిని అటవీ భూమిగా చెప్పలేదన్నారు. తమ భూముల్లో నిర్మాణాలకు సంబంధించి శాఖల అధికారులు అన్ని అనుమతులు మంజూరు చేశారని, వాటిలో నివాస గృహాలు, సర్వెంట్ రూమ్లు ఉన్నాయని, సకాలంలో పన్నులు కూడా చెల్లిస్తున్నట్టు చెప్పారు. రెవెన్యూ అటవీ శాఖ సంయుక్త సర్వేలో కూడా తమ భూములు అటవీ భూములు కావని తేల్చిందని పిటిషనర్లు వివరించారు. తమ భూములు హద్దులేవి అటవీ భూముల్లో లేవని తేల్చారన్నారు. సంయుక్త సర్వే నివేదికతో పాటు తమ వద్ద ఉన్న అన్ని రికార్డులు జిల్లా కలెక్టర్ ముందుంచిన వాటిని పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. 63.72 ఎకరాలను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ స్వాధీనం చేసుకోవాలని ప్రొసీడింగ్స్ ఇచ్చారని, ఆ వెంటనే భూముల నుంచి తమను ఖాళీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు. కాబట్టి వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.